25వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. మారుతి. కొత్త ఢిల్లీకి చెందిన శర్మ చాలా సంవత్సరాల క్రిందట బాబా పటం కొన్నాడు. కానీ తర్వాత దాన్ని పూజించలేదు. తర్వాత ఆ కుటుంబం కష్టాల్లో ఉంటే ఆయన్ను నా పటాన్ని పూజించు, కష్టాలు తొలగుతాయి అని వినిపించింది. బాబా గురించి ఏమీ తెలియకపోయినా అప్పటి నుండి ఆయన బాబాను పూజించసాగాడు. కానీ ఆయన భార్యకు మాత్రం మన దేవతలను వదిలి ఆ పకీర్ని పూజించడం ఇష్టం లేక హనుమంతుడిని పూజించేది. ఒక రాత్రి ఆమెకు స్వప్నంలో హనుమంతుడు దర్శనమిచ్చాడు. కానీ ఆయన ముఖం మాత్రం సాయిబాబాదే. అప్పటి నుండి ఆమెలో క్రమంగా మార్పు వచ్చి శ్రీ సాయి లీలామృతము, శ్రీ సాయి సచ్చరిత్ర చదవటం ప్రారంభించింది. ప్రణవ స్వరూపం. కుమారి విజయలక్ష్మి, కొత్త ఢిల్లీ. సాయి లీలామృతము పారాయణ చేస్తే ఆమె సమస్యలు తొలగి మనశ్శాంతి లభించింది. తన భక్తిని ఆటంకపరచని వ్యక్తితో తనకు వివాహం అవ్వాలని ఆమె బాబాకు ప్రార్థిస్తే ఆమెకు 1986లో ఒక డాక్టర్తో వివాహమైంది. అతడు ఆర్య సమాజానికి చెందటం వలన అతనికి మూర్తి పూజలో ఒక నమ్మకం లేదు. ఆమె తృప్తి కోసం బాబాకు అగరబత్తి పెట్టిన ఓంకారం ఒక్కటే ధ్యానించదగినవాడు. అతడు జర్మనీ వెళ్లే ముందు ఆమె తృప్తి కోసం బాబా పూజ చేశాడు. కానీ ఏనాడు పరమపదించిన బాబా మన ప్రార్థన ఎలా వింటాడు అన్నారు. 2 రోజుల తర్వాత అతడు ఆసుపత్రిలో పడుకొని ఉండగా కలలో గాఢాంధకారము కల్పించి అందులో ఒక చిత్రమైన కాంతి గోళము, దాని మధ్యలో వెన్నెల్లా మెరిసిపోయే కఫ్ని ధరించి బాబా కనిపించి చేయెత్తి ఆశీర్వదించారు. వారి చేతిలో బంగారు కాంతి గల ఓంకారం ఉన్నది. దాని నుండి వెలుగు అతనిపై పడింది. వెంటనే బాబా కనులు మూసుకొని ధ్యానస్థులయ్యారు. క్రమంగా ఆయన రూపం అనంతమైన విశ్వంలోని నక్షత్ర గ్రహగోళాలు పాలపుంతలతో చేయబడిన ఒక పెద్ద ప్రణవాక్షరంగా మారిపోయింది. వెంటనే అతడు ఇంటికి వచ్చి ఆనంద బాష్పాలు రాలుస్తూ ఆమెకు చెప్పాడు, సాయియే ప్రణవం. నరసింహస్వామి. త్రికూటం నటరాజ బాబా కర్నూలు గారికి సాయిని హిందూ దేవతల అవతారంగా భావించడం నచ్చేది కాదు. తర్వాత ఆయనకు శ్రీ సాయి తాము నరసింహస్వామి వేరు కాదన్న అనుభవాన్నిచ్చిన వివరం పారాయణ మహత్యము అన్న అధ్యాయంలో వ్రాశారు. అంతేకాక వారి అమ్మాయికి కూడా అలాంటి నిదర్శనం కలిగింది. బాల. జె. విశ్వేశ్వరరావు గారికి శ్రీ సాయి బాలాగా ద్వారకామాయిలో దర్శనమిచ్చాడు. ఈ వివరం కూడా అదే అధ్యాయంలో చూడవచ్చు. శ్రీ వెంకటేశ్వరుడు. బివి రమణయ్య ఇలా వ్రాశారు. ఒకప్పుడు నా వ్యాపారం మరొకరికి ఇచ్చేయాలనుకున్నాను. నాటి రాత్రి సాయి స్వప్నంలో కనిపించి అలా చేయవద్దు, అలా చేస్తే నీవేం తింటావు అన్నారు. ఇంతలో ఒక స్త్రీ వారి మాటలు వినిపించకుండా నన్ను దూరంగా తీసుకెళ్ళింది. బాబా మాట వినకుండా వ్యాపారం మరొకరికి ఇచ్చినందుకు నాకెన్నో ఇబ్బందులు వచ్చాయి. భరద్వాజ గారి దగ్గరికి వెళితే శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురుచరిత్ర పారాయణ చేయమన్నారు. పారాయణ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే నా భార్యకు బాబా కలలో కనిపించి, మీ వారు షిరిడీ పోవాలనుకుంటున్నారు, పోతాడా అని వెనుకటి వ్యాపారమే చేయమను అన్నారు. మొదట అందుకు ఆఫీసర్ అంగీకరించలేదు. కానీ ఆ మర్నాడే అతడు మనసు మార్చుకొని అనుమతించాడు. మేము వెంటనే నవంబర్ 12, 1987 షిరిడీ బయలుదేరి వెళ్ళాము. తుఫానుల వల్ల రైళ్లన్నీ రద్దయ్యాయి. ఆ రాత్రి కలలో సాయి, తిరుపతి షిరిడీ వేరు కాదు, ఇక్కడ నేనే ఉన్నాను అన్నారు. తర్వాత మేము మంత్రాలయం వెళ్ళాము. అక్కడ రాత్రి నా భార్యకు స్వప్నంలో శ్రీ రాఘవేంద్ర స్వామి కనిపించారు. ఆమె, మా వారు వ్యాపారం లేదని బాధపడుతున్నారు అని వెంటనే అంటే ఆయన నా వైపు తిరిగి, సాయిబాబా నీకు తల్లి వంటి వారు, మహానుభావుడు చెప్పినట్లు నడుచుకో, అన్నీ ఆయనే చూచుకుంటారు అన్నారు. తర్వాత షిరిడీలో 3 రోజులుండి ఇల్లు చేరాము. సాధు స్వరూపము. మహనీయులందరూ తమ రూపాలేనని ముముక్షువులకు సాయి ఈనాటికి నిదర్శనమిస్తున్నారు. మెహర్ బాబా చెప్పినట్లు దత్తస్వామిగా ఆయన మహాత్ములలో సామ్రాట్టు. వారిని ప్రార్థిస్తే ఏ మహాత్ముల ఆశీస్సులైనా భక్తులకు లభిస్తాయి. అహ్మద్ నగర్ దగ్గర బేడేగాంలో బన్నుమాయి అను దిగంబరమైన ముస్లిం యోగిని ఉండేవాడు. నిండు యవ్వనంలోనే ఆమె దిగంబరిగా సంచరిస్తుంటే లోకులు ఆమెను పిచ్చిదనుకునేవారు. నానా చందోర్కర్ ఒకప్పుడు బాబా అనుమతితో ఆమె దర్శనానికి వెళ్ళాడు. చాలాసేపు ఆమె కనిపించలేదు. సాయిని ప్రార్థించిన కొద్దిసేపట్లో ఆమె అతని ఎదుటకు వచ్చింది.
నాన్న ఆమెకు నమస్కరించి ఆమె పాదాలలోని ముళ్ళు తీశారు. ఆమె వెంటనే వెళ్ళిపోయింది. ఆమె స్నానం చేసి తాను సమర్పించిన వస్త్రాలు ఆభరణాలు ధరించి తన గుడారంలో నైవేద్యం స్వీకరించాలని నాన్న మరలా బాబాను ప్రార్థించారు. కొద్దిసేపట్లో ఆమె మళ్ళీ వచ్చి అలానే చేసింది. మరుసటి ఉదయం ఆమె దర్శనం కోసం బాబాను ప్రార్థిస్తే ఆమె మూడోసారి దర్శనమిచ్చింది. సాయి దయవలన అతడెట్టి మనోవికారము చెందక ఆమెకు నమస్కరించి సెలవు తీసుకున్నారు. ఇది నా అనుభవం కూడా. నేను 1967లో టైఫాయిడ్ జ్వరంతో చీరాల ఆసుపత్రిలో ఉన్నాను. ఒక గురువారం నాడు సాయి గురించి సాటి రోగులను చెబుతుంటే ఒకరు ఆ ఊళ్ళో ఒక ఆయన ఎండావాన లెక్క చేయక తిరుగుతుంటారని, ఆయన పిచ్చివాడో మహాత్ముడో చూడమని చెప్పారు. అది నాకు సాయి సందేశం అనిపించింది. ఆసుపత్రి నుండి డాక్టర్ గారు వెళ్ళగానే నా ఒక మిత్రుడు నన్ను రిక్షాలో ఆయన దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆయన ఒక హోటల్ పెంకుల పంచెలో ఉన్నారు. వారి గుడ్డలు చినిగిపోయాయి. జుట్టంతా జడలు కట్టి ఉన్నది. కుడికాలు బోధ సిగరెట్ తాగుతూ మతిలేని వానిలా నిర్వికారంగా చూస్తున్నారు. నేను ఎన్నిసార్లు నమస్కరించినా ఆయన పట్టించుకోలేదు. కానీ వారి సన్నిధిలో మనసెంతో ప్రశాంతమైంది. ఆయన అవధూత. ఎవరి సన్నిధిలో చిత్తం శాంతిస్తుందో వారు జ్ఞానులని రమణ మహర్షి చెప్పారు. మరో రోజు ఆయనను నేనొక్కడిని దర్శించాను. మరలా అదే నిర్లిప్తత. సకల సాధు స్వరూపి అయిన సాయిని 100 సార్లు స్మరించేలోగా నేను అడగకనే ఆయన ప్రసాదం ఇవ్వాలని బాబాను ప్రార్థించాను. సుమారు 40 సార్లు స్మరించేసరికి ఆయన నాకు ఒక సిగరెట్టు అగ్గిపెట్టె ఇచ్చి కాల్చమన్నారు. నాకు అలవాటు లేదని పోయాను. కానీ అది సాయి నా విశ్వాసానికి పెట్టిన పరీక్ష అని తోచి సిగరెట్ కాల్చాను. వెంటనే మరొకటి కాల్పించారు. ఇంతలో హోటల్ సర్వర్తో నాకు ఇడ్లీ చట్నీ కారపొడి పెట్టించమన్నారు. అతడు తెచ్చాడు. కానీ నాకు జ్వరమని తీసుకోలేదు. అతడవి స్వామి చేతికి ఇచ్చారు. ఆయన కొద్ది క్షణాలు దానికేసి చూసి నాకిచ్చి తినమన్నారు. కానీ అది మరొక పరీక్షని తలచి తిన్నాను. తర్వాత దోశ ఉప్మా తినిపించి పాలు కాఫీ తాగించారు. ఇంకొద్దిసేపట్లో డాక్టర్ ఆసుపత్రికి వస్తారు కదా అనుకోగానే స్వామి నన్ను వెళ్ళి రమ్మన్నారు. నాటి నుండి నాకు జ్వరమే లేదు. ఇలానే సాయి నాకు శ్రీ పాకలపాటి గురువు గారు, శ్రీ అవధూత వెంకయ్య స్వామి అనే మహాత్ముల ఆశీస్సులు ఎలా లభింపచేశారో వారి చరిత్రలో వ్రాశారు. నేను గృహస్థులయ్యాక 1975లో మొదటిసారిగా మా అమ్మగారికి ఆబ్దికం చేసుకోబోతూ ఆ రోజు ఎవరైనా మహాత్ములు భోక్తగా రావాలని ఆ ముందటి రాత్రి బాబాను ప్రార్థించారు. ఆ రోజు తెల్లవారుతూనే ఎవరో తలుపు తట్టారు. చూస్తే ఆయన శ్రీరామ భక్త గ్రేసరుడు రంగన్న బాబు గారు. ఆయనతో కూడా కొందరు మా సాయి భక్తులు వచ్చారు. నాడు వారే భోక్తలు. ఆ రోజు వారితో కూడా వెళ్ళి వాకాడులో యజ్ఞం చేస్తున్న శ్రీ సమర్థ నారాయణ మహారాజ్ గారికి కూడా భిక్ష ఇచ్చాను. మా అమ్మ ధన్యురాలు. కారణం శ్రీ సాయి కృప. శ్రీ గురుచరిత్ర, సాయిబాబా జీవిత చరిత్రల పారాయణ సత్సంగం చేసుకునే వారికి మహాత్ముల దర్శన ఆశీస్సులు లభిస్తాయి. చిరంజీవి విజయ్ కుమార్ ఇలా వ్రాస్తున్నారు. మొదట నేను నా భార్య పరాడ్ సింగాలో అవధూత అనసూయ మాతను దర్శించాము. ఆమె మమ్మల్ని చూస్తూనే సాయి సాయి అన్నారు. నాటి రాత్రి